ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు యేసు మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు సహోదరులందరికీ మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, గర్వంతో నడిచేటువంటి వారిని అణచగలిగినటువంటి దేవుడు అంటారు. గర్వంతో నాకు అధికారం ఉంది, నేను మీ మీద పెద్ద, మిమ్మల్ని ఏమైనా చేయగలను అనేటువంటి గర్వం. ఈ గర్వం ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేసినంటే ముందుగానే చెప్పి చంపలు వాయించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆ దెబ్బ ఉన్నది కూడా ఎవరో రోడ్డు మీద పోయే మామూలు మనిషి కాదు. వీడిదేముందిలే రోడ్ల వెంబడి తిరుగుతారు అనే మనిషి కూడా కాదు. దేశానికి ఏలికగా ఉన్నటువంటి రాజు మీద దేవుడు బలం చూపించి ఆ చెంప ఈ చెంప వాయిస్తే, ఆ చెంప ఈ చెంప పగల కొడితే అడవుల మధ్యలోకి పోయి 2 చేతులు దేవుని తట్టెత్తి పబ్లిక్ మీటింగ్ జరిగేటప్పుడు దేవునికి రక్షణను ఇచ్చినటువంటి పరలోకపు దేవునికి స్తోత్రం కలుగును గాక అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఆ దేవుని తట్టు చేతులెత్తి మొదట మనం చెప్పుకున్నాం కదా, గర్వంతో నడిచే వారిని దేవుడు అనుస్తాడని ఆ మాట మాట్లాడతాడు. ఏది? ఆ రాజుగారే, దేశానికి ఏలికగా ఉన్నటువంటి ఆ రాజుగారే ఆ గర్వాన్ని దేవుని చేత అనగదొక్కించుకొని ఆ మాట మాట్లాడతాడు. ఏదో పబ్లిక్ మీటింగ్ చూసేటోళ్ళు అందరూ అనుకోవాలి, ఇక్కడ క్రిస్టియన్ మీటింగ్ ఏం జరగట్లేదు, ఈ రాజుగారు ఎందుకు ఇట్లా చేతులు ఎత్తి పైకి ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడని అనిపిస్తుంది. అట్లాగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే రేపటి దినాన్ని ముందుగానే చెప్పి, రేపటి దినమున ఏం జరగబోయేదో ముందుగానే చెప్పి, ఎవరికి ఈ గర్వంతో తిరుగుతూ ఉంటారు చూడండి, వాళ్ళ గురించి ముందుగానే బయలుపరిచి వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క చేతిలోని బలాన్ని వాళ్ళకు చూపించి వాళ్ళ నోటితోటి దేవుడు మాత్రమే దేవుడు ఆకాశంలో భూమి మీద అని చెప్పిస్తాడు. అంతటి శక్తి సంపన్నుడు అయ్యున్న మన దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాన్ని చదువుకుందాం. ఈ విషయాలన్నీ కనపడతాయి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. ఇలాగూ నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. గర్వంతో ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే అనప శక్తుడంట. దేవుడు అణచగలిగినటువంటి శక్తిమంతుడంట. ఈ విషయాన్ని చెప్తా ఉన్నది దేవునిని నమ్ముకున్నటువంటి దేవుని ప్రజలు కాదు. ఆయన సన్నిధిలో, ఆయన ప్రజల మధ్యలో గర్వమును ప్రదర్శించి, ఇప్పుడు కూడా దేవుని ప్రజల మధ్యలో ఇటువంటి గర్వంతో తిరిగే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. అప్పుడు ఉన్నారంటే ఇప్పుడు కూడా ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. ఇటువంటి గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడు అణచడానికి ఏం చేస్తాడంటే ముందుగానే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురుపడేటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏం కాబోతూ ఉన్నదో దేవుడు ముందుగానే తెలియజేసి, ఇదిగో నువ్వు ఇప్పటి వరకు
ఆ, చూపించినటువంటి గర్వానికి తగినటువంటి ప్రతిఫలము నువ్వు పొందుకోబోతా ఉన్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అని చెప్పానంటే, ఇదేంది న్యూస్ పేపర్లో కూడా కనపడతాయి కదా అక్కడక్కడ, అట్లా కొట్టేసిండు ఆయన. ఏముంది ఇది అని చెప్పినాను. ఆ తర్వాత అందులో మామూలు మనుషులకు చెప్పినా కానీ విననటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఆ దేశాన్ని ఏలేటువంటి రాజుగారికి చెప్తే ఆయన వింటాడా? ఆయన ఏ మాత్రం వినకపోగా అసలు ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. సాధారణమైన మామూలు మనుషుడు అనుకో, ఫలానా రోజు ఆయన నాకు ఈ మాట చెప్పిండు, దేవుని వాక్యాన్ని చెప్పిండని గుర్తుంటది. ఆయన మొదటే రాజు. ఆ రాజు గారికి ఈ విషయాన్ని చెప్తే అసలు పట్టించుకోడు. తర్వాత అడిగితే ఎప్పుడు చెప్పిన నాకు గుర్తే లేదు అని అంటాడు. అంతటి రాజు యొక్క బలమును దేవుడు అణిచి అడుగుల పాలు చేసిండు. యేసు ప్రభు యొక్క శక్తి ఆకాశంలో ఉన్నటువంటి ఆయన దూతలకి తెలుసు ఎంతటి బలవంతుడో యేసు ప్రభు. భూమి మీద ఉన్నటువంటి ఆయనను అనుసరించేటువంటి ఆయన సేవకులకు, ఆయన ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఆయన శక్తిని ఆశ్రయించిన వారు కాబట్టి. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి రోజు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, మీరు మనుషుల మధ్యలో భరించలేని పరిస్థితుల్ని ఎదుర్కొంటా ఉన్నాము అని అనుకుంటా ఉన్నారా? ఎదుర్కోండి. మనుషుల మధ్యలో నేను ఆ శ్రమలకి తట్టుకోలేకపోతా ఉన్నామని చెప్పానని అనుకుంటా ఉన్నారా? అలాగనే ఉండండి. ఈరోజు దేవుడు మనకు చెప్తూ ఉన్నటువంటి వాక్యం ఏంటంటే, నేను అంటే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు వాగ్దానము మనకి ద్వితీయోపదేశ కాండంలో నుంచి దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానము 3వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నది. ఆకాశం అంతే గాని భూమి అంతే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? ఇంతటి సామర్థ్యం కలిగినటువంటి నేను మీకు చెప్తా ఉన్నా, ఆకాశంలో మరియు భూమి మీద నాకు మించినటువంటి కార్యాలను చేయగలిగిన శక్తిమంతుడే లేడు. నేను తప్ప మరెవ్వడు కూడా చేయలేడు. అక్కడ జరిగిస్తా, ఇక్కడ జరిగించగలిగినటువంటి సామర్థ్యము నాకున్నదాన్ని మీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల మధ్యలోనే నలిగిపోతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు అంటే, ఆ రాజుగారిని చూశారు కదా, గర్వముతో నటించేటువంటి వారిని అణచగలిగినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేసిందంటే, కొద్ది మాసాల కిందట రాజుకి ఎదురుపడేటువంటి ఆ దరిద్రపు జీవితాన్ని చూపించి, నీకు ఇది నేను జరిగించబోతూ ఉన్నా నీకు చేతనైతే నువ్వు ఆపుకో, నీకు సాధ్యమైతే నువ్వు ఆపుకో అని దేవుడు ఒక సవాలు లాంటి హెచ్చరికని పంపిస్తే ఆ రాజు ఏమీ చేయలేకపోతాడు. ఆ రాజుకు ఎదురుపడినటువంటి ఆ పరిస్థితి ముందే తెలియజేస్తాడు దేవుడు. తెలియజేసినా సరే తప్పించుకోలేకపోతాడు. దేవునికి మహిమ. ఎంతో మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి మనకు తెలియాల్సినటువంటి విషయము, భూమి మీద ఈ చెట్లు, కొండలు, మనుషుని చేత నిర్మించబడినటువంటి ఈ భూమి మీద ఎంతో మంది శక్తిమంతులము, దేవుళ్ళమని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు. వారి కంటే ఈయన ముందుండి అటు ఆకాశంలో ఇటు భూమి మీద
నేను చేయగలిగినటువంటి క్రియలు అంటే గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేయగలిగినటువంటి ఒక్కడు ఎవ్వడు లేడు ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ. చేయగలిగినటువంటి వాడు అనేటువంటి వాడు ఎవ్వడూ లేడు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన మాత్రమే శక్తిమంతుడైన దేవుడు. ఆయన మాత్రమే శక్తిమంతుడైనటువంటి ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు మనుషుల మధ్యలో, అధికారుల మధ్యలో, ఏలికల మధ్యలో ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి మీరు ఏ మాత్రము కూడా తొణకక బెణకక క్రీస్తులోనే కొనసాగినట్లయితే, ఆకాశంలో ఉన్నటువంటి నేను ఈ భూమి మీద, ఆకాశముతో పాటు ఈ భూమి మీద గొప్ప క్రియలను చేయగలిగిన దేవుణ్ణి, మీకున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరచగలిగిన దేవుణ్ణి అని దేవుని వాగ్దానము మనకి ఈ రోజున సెలవిస్తూ ఉంది. అలాగనే వెనుకటి దినములలో, అలాగనే ఇప్పుడు కూడా జరగబోతూ ఉన్నది. వెనుకటి దినములలో కూడా జరిగింది. మొదట చెప్పుకున్నట్లు వెనుకటి దినంలో జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి ముందు పెట్టుకుంటే, ఆ జరిగించబడినటువంటి మనుషులు ఎవరైతే ఆ దేవుని కార్యాలను, ఆ శాపాలను పొందుకున్నారో వాళ్ళు దేశానికి ఏలికలని రాయబడ్డాయి. దేశానికి ఏలికలు, దేశాన్ని ఏలేటువంటి రాజులు. ఆ రాజులకే దేవుడు తీర్పు తీర్చాడు. లేఖనం చెప్తా ఉన్నది, నేను చేయగలిగినటువంటి క్రియలు ఎవడు చేయగలడు? నేను చేయగలిగినటువంటి క్రియలు చేయగలిగినటువంటి దేవుడు ఎవడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈయన తప్ప, యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కూడా గొప్ప కార్యాలను చేయలేరు. ఈయన మాత్రమే చేస్తాడు. ఆ చేయగలిగిన దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడైన తండ్రి, నీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఈ ఉదయకాలమందు వేడుకొనిచి ఉండగా, నీవు దేవుడవని, నీ నామము సాహస కార్యములను జరిగించునని లేఖనముల ద్వారా గ్రహించి ఉండగా, శక్తి సంపన్నుడవైన నీవు నీ ప్రజల జీవితాలలో బలమయ్యున్నటువంటి ఏలికల యొక్క బలమును చేయగలిగినటువంటి నీ పరిశుద్ధ దక్షిణ హస్తముతో తండ్రి సాహస కార్యములను చేయమని నీ నామమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, శక్తి సంపన్నుడ, భూమి ఆకాశముల యందు నీ వంటి దేవుడు మరొకరు లేరని లేఖనము సెలవిస్తూ ఉన్నది. నీ శక్తిని ఆశ్రయించినటువంటి నీ ప్రజల జీవితాలలో నీ లేఖనంలోని నెరవేర్పును, నీ లేఖనము సెలవిస్తూ ఉన్నటువంటి వాక్య బలమును నీ ప్రజలకు కనపరచమని మీ శక్తి కలిగిన నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.